హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తానో అలా చేసుకుంటే కోడిగుడ్డు పులుసు చాలా రుచిగా వస్తుందండి. ఇప్పుడు దీనికి ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టి పెట్టుకోండి. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు ఉడకపెట్టి పెట్టుకోండి. చింతపండు నానబెట్టి పెట్టుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటాలు, తెల్లగడ్డలు కొద్దిగా క్రష్ చేసి ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. తగినంత నూనె, తగినంత కారము, తగినంత ఉప్పు అండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకోండి. తర్వాత చిటికెడంతా మెంతు పొడి వేసుకోండి. తర్వాత ఒక చిటికెడంతా ఇంగువ వేసుకోండి. ఈ ఇంగువ మెంతు పొడి వల్ల కోడిగుడ్డు పులుసు రుచిగా ఉంటుందండి. ఈ రెండు వేయకుండా చేసుకోవద్దండి, ఈ రెండు వేస్తే బాగుంటుంది. తర్వాత ఇందులోకి ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మరీ బ్రౌన్గా కాకుండా దోరగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ మధ్య మధ్యలో పులుసు కూరలో తగులుతూ ఉంటే బాగుంటుందండి. కాబట్టి ఎక్కువ బ్రౌన్గా ఫ్రై చేయొద్దండి. తర్వాత కోడిగుడ్లు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడైతే పులుసు అంతా కోడిగుడ్డు లోపలికి వెళ్ళి కోడిగుడ్డు కానీ రుచిగా ఉంటుందండి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని టమాటాలు బాగా మెత్తపడేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలా. కావాలంటే మిక్సీకి వేసుకొని కానీ టమాటాలు వేసేసుకోవచ్చండి. తర్వాత చిటికెడంతా పసుపు వేసుకోండి. ఈ టమాటాలంతా బాగా మగ్గేలాగా స్టవ్ మీద పెట్టి బాగా ఉడకబెట్టుకోండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోవాలండి. మెంతు పొడి, ఇంగువ మాత్రం వేసేది మర్చిపోవద్దండి. తర్వాత ఇది ఉడకడానికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికిపెట్టుకోండి. చూడండి, బాగా మెత్తగా అయిపోయాయి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయాయండి. ఇలా మెత్తగా అయిపోవాలండి. మళ్ళీ చింతపండు పోస్తే టమాటాలు మెత్తపడవండి. అందుకే ముందుగానే మెత్తగా చేసుకొని తర్వాత కారం వేసేసుకోవాలా. రుచికి తగినంత కారం అండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది ధనియాల పొడి, కారం కలిపిన మిరప్పొడి అండి. కాబట్టి నేను ధనియాల పొడి అని సపరేట్గా చెప్పలేదు. కారం వేసేసుకోండి తగినంత. తర్వాత మీ పులుపుకి తగినంత చింతపండు రసము వేసేసుకొని మనము ఎంత నీళ్లు కావాలో, మనకు ఎంత పులుసు కావాల్సి వస్తుందో, ఎంత చిక్కదనం కావాలో దానికి తగినంత నీళ్లు వేసేసుకోండి. తర్వాత కోడిగుడ్లు కానీ మనం ముందే ఉడికించి పెట్టాం కదండి, అవి కానీ వేసేసుకొని ఈ పులుసు కూరని కాసేపు ఒక్క 2-3 నిమిషాలు ఉడికించుకోండి. అప్పుడైతే ఈ పులుసు అంతా ఈ కోడిగుడ్లోకి దిగి కూర కానీ చిక్కబడుతుందండి. తర్వాత కొత్తిమీర చల్లుకోండి. కొద్దిసేపు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కోడిగుడ్డు పులుసు రెడీ అయిందండి. చూడండి, కోడిగుడ్డు పులుసు నూనె అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టండి. నేను చేసిన ఈ కోడిగుడ్డు పులుసు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వంటతో మళ్ళీ కలుస్తానండి. మరి ఉంటానండి. బాయ్.